ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ బొమ్మదేవర నాగకుమారి. ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి. ఈ వీడియోలో మనం కన్యా రాశి జాతకులపై వక్ర శనైశ్చరుని ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. నవగ్రహాలన్నింటిలో శనైశ్చరుడు పెద్ద గ్రహం, భూమికి దగ్గరగా ఉండే గ్రహం. మందగ్రహం అంటే చాలా నెమ్మదిగా కదులుతాడు. శనైశ్చరుడు ఒక్కొక్క రాశిలో దాదాపుగా 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తాడు. 30 సంవత్సరాల తర్వాత తిరిగి అదే రాశిలోకి వస్తాడు. అంటే రాశిచక్రం పూర్తిగా ఒక పర్యాయం సంచరించడానికి శనైశ్చరునికి దాదాపుగా 30 సంవత్సరాల సమయం పడుతుంది. రాశిచక్రంలో శనైశ్చరునికి 2 స్వక్షేత్రాలున్నాయి: మకర రాశి, కుంభరాశి. కుంభరాశి మూల త్రికోణ క్షేత్రం కూడా. శనైశ్చరుడు తులారాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు, మేషరాశిలో నీచస్థితిని పొందుతాడు. గ్రహగమన సూత్రాల ఆధారంగా శనైశ్చరుడు ప్రతి సంవత్సరం వక్రగతిని పొందుతాడు. ప్రస్తుతం గోచార రీత్యా కుంభరాశిలో సంచరిస్తున్న శనైశ్చరుడు ఈ 2024 సంవత్సరం జూన్ నెల 30వ తారీఖు నుంచి నవంబర్ నెల 15వ తారీఖు వరకు, అంటే దాదాపుగా 139 రోజుల పాటు కుంభరాశిలోని వక్రగతిని పొందబోతున్నాడు. వక్రగతి అంటే వంకరగా ప్రయాణించటం లేదా వెనక్కి వెళ్ళటం అని అర్థం. నిజానికి చూస్తే ఏ గ్రహం కూడా తన నిర్ణీత గతిని తప్పి వెనుకకు ప్రయాణించదు. అయితే ఒక గ్రహం యొక్క గమన వేగంలో తేడా వచ్చినప్పుడు, అంటే భూమి వేగంతో పోలిస్తే భూమి మీద పరిశీలకునికి ఆ గ్రహం కొద్దిగా వెనుకకు వెళ్తున్నట్టుగా భ్రమ కలుగుతుంది. ఈ స్థితిని వక్రగతి అంటారు. ఈ వక్రగతిలోని గ్రహం యొక్క చేష్టా బలం మరింత పెరుగుతుంది. అందువల్ల భూమి మీద జాతకులపై ఆ గ్రహం యొక్క ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. ఈ శని గ్రహం వాయుతత్వ గ్రహం, వాహనం కాకి. శనైశ్చరుని కారకత్వాలు చూద్దామా? ఈ శనైశ్చరుడు కర్మకారకుడు, దుఃఖకారకుడు. హార్డ్ వర్క్, కఠోర పరిశ్రమ, ఆటంకాలు, న్యాయం, పోరాటం, బాధ, వాయిదా వేయటం, ఓటమి, దీర్ఘకాలిక వ్యాధులు, ఆయుర్దాయం, మరణం, ఆధ్యాత్మికత, పాపం, దాస్యం, కుతంత్రం, దుఃఖం, అవమానం, దరిద్రం, వృద్ధాప్యం, నపుంసకత్వం, వ్యసనం, బంధనం, జైలు, కుంటితనం, పాత ఇల్లు, ఎముకలు, అపరిశుభ్రత, నియమనిష్టలు, సంప్రదాయాలు, వైరాగ్యము, శిథిలాలు, మరుగుదొడ్లు, పేదలు, దళితులు, శిక్షలు పడ్డవారు, గ్రామీణ ప్రజానీకం, నాడీ మండలం, దంతములు, గోళ్ళు, వెంట్రుకలు, నూనె, సోమరితనం, విసర్జక వ్యవస్థ, సేవా వృత్తులు, బద్ధకం, మోకాళ్ళ నొప్పులకు కారకుడు. అదేవిధంగా శనైశ్చరుడు 6, 8, 12 భావాలకు కారకత్వం వహిస్తాడు. జాతకులకు ఈ కుంభరాశి ఎన్నవ భావం అవుతుందో ఆ భావం మీద ఈ వక్ర శనైశ్చరుని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. శనైశ్చరునికి 3 రకాల దృష్టులు ఉంటాయి. తానున్న రాశి నుంచి తృతీయ దృష్టితో తృతీయ భావాన్ని, సప్తమ దృష్టితో సప్తమ భావాన్ని, దశమ దృష్టితో దశమ భావాన్ని ఈ శనైశ్చరుడు వీక్షిస్తాడు. ఈ భావాలు ఆయా రాశుల వారికి ఏ ఏ భావాలు అవుతాయో ఆ భావాలు కూడా ప్రభావితమవుతాయి. మనం చెప్పుకుంటున్న కుంభరాశిలోని వక్ర శనైశ్చరుడు ఇచ్చే ఈ ఫలితాలు శనైశ్చరుని యొక్క దశ అంతర్దశలు జరుగుతున్న వారికి, ఏలినాటి శనికాలం జరుగుతున్న వారికి, అర్ధాష్టమ అష్టమ శని ప్రభావంలో ఉన్నవారికి, జన్మజాతకంలో కూడా వక్రశని ఉన్నవారికి మరింత ప్రభావవంతంగా వర్తిస్తాయని చెప్పుకోవచ్చు. కన్యా రాశి అధిపతి బుధుడు. కన్యా రాశి జాతకులకు పంచమాధిపతి మరియు షష్టాధిపతి అయిన శనైశ్చరుడు ప్రస్తుతం గోచార రీత్యా కుంభరాశిలో, అంటే మీ షష్ఠభావంలో వక్రగతిలో సంచరిస్తున్నాడు. షష్ఠభావం రోగ, రుణ, శత్రువుల్ని, ప్రత్యర్థుల్ని, రోజువారీ దినచర్యని, కోర్టు తగాదాల్ని, మీరు చేసే సేవని తెలియజేస్తుంది. ఈ భావంలో వక్ర శనైశ్చరుడు సంచరిస్తున్నందువల్ల జాతకులు ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఉదాహరణకు కొంతమంది జాతకులు అజీర్తి లాంటి అనారోగ్య సమస్యలతో బాధపడితే మరికొంతమంది పెంపుడు జంతువుల వల్ల కూడా సమస్యలను ఎదుర్కొంటారు.
ఈ రాశి జాతకులు రకరకాల వివాదాల్లో, చట్టపరమైన కోర్టు గొడవల్లో ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమయానికి చేతికి డబ్బు అందకపోవచ్చు. తీర్చాల్సిన అప్పులు కూడా తీర్చలేకపోవచ్చు. ఈఎంఐలు కూడా కట్టలేకపోవచ్చు. కానీ ఈ సమయంలో పట్టుదలతో పనిచేయండి. ప్రతి మంగళవారం కొంత మొత్తమైనా చెల్లించి పాత అప్పుల్ని మీరు తీర్చే ప్రయత్నం చేయండి. తర్వాత ఆ అప్పుల్ని పూర్తిగా సులువుగా తీర్చివేయగలుగుతారు. మీ కింద పనిచేసేవారు కూడా మీకు సహకరించకపోవచ్చు. కానీ వారిని దూషించకుండా అర్థం చేసుకుని వారి పట్ల కరుణతో, ఆదరణతో ప్రవర్తించండి. శనైశ్చరుడు ప్రీతి నొందుతాడు. షష్ఠభావంలోని శనైశ్చరుడు తన 3వ దృష్టి చేత మేషరాశిని అంటే మీ అష్టమ భావాన్ని, 7వ దృష్టి చేత సింహరాశిని అంటే మీ వ్యయభావాన్ని, 10వ దృష్టి చేత వృశ్చిక రాశిని అంటే మీ 3య భావాన్ని వీక్షిస్తాడు. ఆకస్మిక సంఘటనల్ని, ప్రమాదాలని, అనాయాసంగా వచ్చే డబ్బుని, వంశపారంపర్య ఆస్తుల్ని, అత్తవారింటి తరఫు వారిని, దీర్ఘకాలిక వ్యాధుల్ని ఈ అష్టమ భావం తెలియజేస్తుంది. షష్ఠభావంలోని వక్ర శనైశ్చరుడు ప్రత్యేకమైన తన 3వ దృష్టి చేత మీ అష్టమ భావాన్ని వీక్షిస్తున్న ఈ సమయంలో మీ తృతీయాధిపతి మరియు అష్టమాధిపతి అయిన కుజుడు కొంతకాలం నీచ రాశిలో స్థితి చెందుతున్నాడు. మరి కొంతకాలం శనైశ్చరునితో షష్టాష్టమ రాశుల్లో స్థితి చెందబోతున్నాడు. ఇందువల్ల ఈ కన్యా రాశి వారికి అష్టమ భావానికి సంబంధించిన కారకత్వాలన్నింటికీ సమస్యలు తలెత్తుతాయి. అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు లేదా ట్యాక్స్కి సంబంధించిన అంశాలు బాధిస్తాయి. ఈ విషయాల్ని నిర్లక్ష్యం చేయకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీరు పరిశోధన రంగంలో ఉన్నా, లేదా ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నా, లేదా వైద్య రంగంలో కానీ పనిచేస్తున్న శనైశ్చరుడు ఈ సమయంలో మీకు చక్కటి ఫలితాల్ని ఇస్తాడు. వాహనాల్ని నడుపుతున్నప్పుడు రహదారి భద్రతా నియమాల్ని తూచా తప్పకుండా పాటించండి. మితిమీరిన వేగం ప్రమాదాలకు దారితీస్తుందని మర్చిపోవద్దు. ఇకపోతే ఈ సమయంలోనే జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో మీకు విభేదాలు రావచ్చు. అదేవిధంగా రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్ము కానీ, వంశపారంపర్య ఆస్తులు కానీ, లేదా రిటైర్మెంట్ బెనిఫిట్ సొమ్ము కానీ ఇలాంటివన్నీ ఆలస్యం కావచ్చు. వీటన్నిటికీ సంసిద్ధంగా ఉండండి. అదేవిధంగా నిద్రని, బహుదూర ప్రయాణాల్ని, విదేశీయానాన్ని మీ వ్యయభావం తెలియజేస్తుంది. వక్ర శనైశ్చరుడు తన 7వ దృష్టి చేత మీ వ్యయభావాన్ని వీక్షిస్తున్నందువల్ల మీరు నిద్రలేమి సమస్యల్ని ఎదుర్కోవలసి రావచ్చు. ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. మీరు చేద్దామనుకున్న ప్రయాణాలు వాయిదా పడవచ్చు, లేదా ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీకోసం కానీ, లేదా మీ కుటుంబ సభ్యుల కోసం కానీ వైద్యపరమైన ఖర్చులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ విషయాల్లో కూడా సిద్ధంగా ఉండండి. దగ్గరి ప్రయాణాలు, ఇరుగు పొరుగు, కనిష్ట సోదరులు, స్వయం కృషి, ధైర్య సాహసాలు, కమ్యూనికేషన్ మొదలైన విషయాలన్నింటినీ మన 3య భావం తెలియజేస్తుంది కదా. వక్ర శనైశ్చరుడు ప్రత్యేకమైన తన 10వ దృష్టి చేత మీ 3య భావాన్ని వీక్షించడం వల్ల దగ్గరి ప్రయాణాలు వాయిదా పడుతూ ఉంటాయి, లేదా ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కనిష్ట సోదరులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ భేదాభిప్రాయాలు, మాట పట్టింపులు రావచ్చు. మీ ధైర్య సాహసాలు ఈ సమయంలో కొద్దిగా సన్నగిల్లవచ్చు. మీరు చేస్తున్న పనుల్లో ప్రయత్నలోపం ఉండవచ్చు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇప్పుడు నివారణోపాయాలని చూద్దామా. వక్రగతిలో సంచరిస్తున్న శనైశ్చరుడిచ్చే వ్యతిరేక ఫలితాల ప్రభావాన్ని తగ్గించుకోవటానికి ప్రతి ఒక్కరూ కొన్ని రెమెడీస్ లేదా పరిహారాలు చేసుకోవాలి. నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము పఠించాలి. అదేవిధంగా దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం వల్ల కూడా గొప్ప ఫలితాన్ని పొందగలుగుతారు. వీలైతే శనైశ్చరునికి జపం చేయించుకోండి. జప సంఖ్య 19,000. వీలు కుదరని పక్షంలో ఓం శం ఈశ్వరాయ నమః అని ప్రతినిత్యము వీలైనన్నిసార్లు మనసులోనే జపించుకుంటూ ఉండండి. షిరిడి దగ్గర శని సింగణాపూర్లోని శనైశ్చరునికి, లేదా చిదంబరంలోని తిరునల్లార్ పాండిచ్చేరిలోని శనైశ్చరునికి, లేదా మందపల్లిలోని శనైశ్చరునికి తైలాభిషేకం చేయించుకోండి. ఈశ్వరునికి అభిషేకం చేయించుకున్న
ఓం నమ శివాయ అంటూ శివపంచాక్షరి మంత్రాన్ని చెప్పుకున్న చక్కటి ఫలితం ఉంటుంది. మీ పరిసర ప్రాంతాల్లో జీర్ణ దేవాలయాలుంటే పునరుద్ధరించే ప్రయత్నం చేయండి. అన్నిటికన్నా ముందుగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. తరచుగా బూజులు దులపండి. ఇంట్లో అద్దాలుంటే తళతళ మెరిసిపోయేలా తుడవండి. అంతకన్నా ముఖ్యంగా మీ ఇంట్లో మరుగుదొడ్లని అంటే టాయిలెట్స్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. వీలైతే ప్రతి శనివారం కడగండి. అదేవిధంగా క్రమం తప్పకుండా వాకింగ్ చేయండి. లేదంటే వీలైనంత వరకు ఎక్కడికైనా నడిచి వెళ్ళే ప్రయత్నం చేయండి. నడిచి వెళ్ళే వాళ్ళ జోలికి శనైశ్వరుడు రాడు. శనివారం నాడు మాంసాహారాన్ని మానివేయండి. మద్యం జోలికి వెళ్ళకండి. ఆరోగ్యం సహకరిస్తే శనివారం నాడు ఉపవాసం చేయండి. శనైశ్వరుని కరుణ లభిస్తుంది. తీర్థయాత్రలు చేయండి. పుణ్యక్షేత్రాలను సందర్శించండి. ఈ సమయంలో నువ్వులు, నీలం రంగు వస్త్రాలు, కందులు, ఉలవలు దానంగా ఇవ్వండి. భోజనం చేసే ముందు ప్రతినిత్యము వీలైతే మొదటి ముద్దను కాకికి ఆహారంగా పెట్టండి. అన్నదానం చేయండి. మరి ముఖ్యంగా సంచార జాతుల వారికి అన్నదానం చేస్తే శనైశ్వరుడు ప్రీతి నొందుతాడు. పారిశుద్ధ్య కార్మికులకు నూనె దానం చేయండి. అయ్యప్ప మాల వేసుకునే వారికి వస్త్రదానం చేయండి. దివ్యాంగులకు కుర్చీలు, మంచాలు దానం చేయండి. అనాథ పిల్లలకు మీకు వీలైనంతగా సహాయం చేయండి. వృద్ధాశ్రమాలకు వెళ్ళి వృద్ధులకు ప్రేమ పంచండి. మీ పూర్వీకుల పేరిట ఏదైనా దానం చేయండి. హెల్మెట్లు, విసనకర్రలు, పాదరక్షలు, గొడుగులు, దుప్పట్లు దానం చేయండి. మీ కింద పనిచేసే వారిని ఆదరణతో చూసుకోండి. పని మనుషుల్ని, డ్రైవర్లని, మీ ఇంట్లో వృద్ధులుంటే వారి పట్ల ప్రేమతో ప్రవర్తించండి. శనైశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. అస్తు. స్వస్తి.